హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాగో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఎంతగానో ప్రసిద్ధి చెందిన శ్రీ గుంటి ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని సందర్శిస్తున్నాము. మీలో ఎంతమంది ఈ టెంపుల్ను విజిట్ చేశారో కామెంట్ చేసి చెప్పండి. సాక్షాత్తు ఆ స్వామివారే స్వయంగా ఒక గుండు అనగా ఒక శిల మీద 12 అడుగుల ఎత్తుతో వెలసినందున స్వామివారిని గుండు ఆంజనేయ స్వామిగా పిలిచేవారు. కాలక్రమేణా గుండు ఆంజనేయ స్వామి అనే పేరు గుంటి ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందినది. వినుకొండ బస్సు డిపో నుండి దేవాలయం కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మరియు రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. లోకల్ ఆటోల ద్వారా మనం దేవాలయానికి చేరుకోవచ్చు. గుడి లోపలకు వెళ్ళగానే మనకు ఎడమవైపున పూజా సామాగ్రి షాపు ఉంటుంది. స్వామివారిని దర్శించుకునే ముందుగా మనం గణపతిని దర్శించుకొని వెళ్ళాలి. కొత్తగా వాహనాలు తీసుకున్నవారు స్వామివారి వద్ద పూజలు చేయిస్తూ ఉంటారు. ఈ గుడిలో గతంలో మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. ఏ మూవీ షూట్ చేశారో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. గుడి లోపల అంతా పెద్ద పెద్ద వృక్షాలతో అలంకరించబడి ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారికి ఆకుపూజ చాలా విశేషమైనది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే ఆరోగ్య సమస్యలు తీరుతాయి అని భక్తుల నమ్మకం. కోర్కెల సాధన కోసం చైత్రశుద్ధ పౌర్ణమి నుండి 40 దినములు అనగా వేసవి కాలమందు హనుమాన్ జయంతి వరకు భక్తులు స్వామివారి మాలధారణ దీక్షలు తీసుకుంటారు. స్థల పురాణం ప్రకారం క్రీస్తు శకం 16వ శతాబ్దంలో గుంటుపల్లి గ్రామవాసి గుంటుపల్లి భాస్కరయ్య గారు స్వామివారి దగ్గర తపస్సు చేసి ఆ తపస్సు శక్తితో ఢిల్లీ పాదుషాతో వినుకొండ నుండే తన మంత్రశక్తితో ఉత్తర ప్రత్యుత్తరములు జరిపినట్లు ప్రతీతి. పూర్వం పోస్టాఫీసు లేని రోజులలో భక్తులు తమ ఉత్తరాలు స్వామివారి గుడిలో ఉంచితే స్వామివారే వారికి చేర్చి మరలా తిరిగి అక్కడి నుండి సందేశము తెచ్చేవారు అని భక్తుల నమ్మకం. అందువలన స్వామివారి తప ఆంజనేయ స్వామి అని కూడా పిలిచేవారు. స్వామివారికి ఎడమవైపున శ్రీరాముల వారి మందిరము ఉంటుంది. మీరు కూడా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు అవ్వాలని కోరుకుంటూ మీ షాగో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేయండి.